బిగ్ బాస్ సీజన్ 7 రేపటితో ముగియబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్ళు బిగ్ బాస్ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారనేది ఒక వారం మాత్రమే ముందు ఓటింగ్ పెట్టేవారు. కానీ ఈసారి 2 వారాల ముందే ఓటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకు అంటే టాప్ 5 లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి కంటెస్టెంట్సే కాబట్టి ఎవరు విన్నర్ అవుతారనేది జనాల చేతుల్లోనే పెట్టేశారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇక అసలు విషయానికి వస్తే ఫైనల్ గా రాత్రితో ఓటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎవరికి ఎంతెంత ఓటింగ్ చివరి ఓటింగ్ జరిగిందని ఒక్కసారి పరిశీలిస్తే ఎప్పట్లాగే అందరికంటే ముందు పల్లవి ప్రశాంత్ 47% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. పల్లవి ప్రశాంత్ ని మించి ఏ కంటెస్టెంట్ కూడా లేడనే చెప్పాలి. పల్లవి ప్రశాంత్ కి నమోదవుతున్న ఓటింగ్ ని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 50 మంది అందరూ కూడా పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా చెయ్యాలని డిసైడ్ అయ్యి మొత్తానికి పల్లవి ప్రశాంత్ ని మొదటి స్థానంలో నుంచోపెట్టారు ఆడియన్స్. ఇక రెండో స్థానంలో శివాజీ అన్న 17% ఓటింగ్ తో కొనసాగుతున్నారు. శివాజీ అన్నకి ఓటింగ్ కూడా బాగానే జరుగుతుంది. సో శివాజీ అన్న కూడా మంచి ఓటింగ్ తో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ఇక మూడవ స్థానంలో అమర్దీప్ కి ఇప్పటి వరకు 16% ఓటింగ్ జరిగింది. నిన్నటి వరకు అమర్దీప్ 4వ స్థానంలో ఉండేవాడు. కానీ చివరి ఓటింగ్ అనేది అమర్ కి బాగా జరగడంతో అమర్ 3వ పొజిషన్ లోకి వచ్చేశాడు. ఇక 4వ స్థానంలోకి ప్రిన్స్ యావర్ 11% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. ప్రిన్స్ యావర్ కూడా ఓటింగ్ బాగానే జరుగుతుంది. నిజంగా ప్రిన్స్ యావర్ ఈ సీజన్ విన్నర్ కాకపోయినా తనకంటూ ఒక స్థానాన్ని అయితే ఏర్పరచుకున్నాడనే చెప్పాలి. ఇక 5వ స్థానంలో అర్జున్ కొనసాగుతున్నాడు. 5వ స్థానంలో అర్జున్ 3.41% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. అర్జున్ చేసిన తప్పు ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లో అడుగు పెట్టడం. అంతేకాదు అడుగు పెట్టినా సరే తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించలేకపోవడంతో అర్జున్ కూడా ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇక ప్రియాంకకి 3.35% ఓటింగ్ కొనసాగుతుంది. ప్రియాంకకి కూడా అమర్ శోభతో ఉండడం వల్ల తనకు కూడా డ్యామేజ్ కలిగిందనే చెప్పాలి ఓటింగ్ లో. మొత్తంగా ఈ రోజు ముగ్గురిని ఎలిమినేషన్ చేస్తారని తెలిసిందే. వాళ్ళలో ఎవరనేది ఇంకా తెలియలేదు. కానీ అందరికంటే చివరి రోజు ఓటింగ్ చూసుకుంటే గనక పల్లవి ప్రశాంతే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సెలబ్రిటీలను సైతం తొక్కి పడేస్తూ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడంటే అది మామూలు విషయం కాదండోయ్. మరి వీళ్ళల్లో ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు, అలాగే టాప్ 3 ఎవరుంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన